అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతిశీకలు కురిపించండి వల్ల ఆమీన్. ఇస్లాంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తినేటప్పుడు కొన్ని పద్ధతులు మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా నేర్పించి ఉన్నారు. తినేటప్పుడు సున్నతులు ఏమిటి అంటే, భోజనం తినేటప్పుడు ముందుగా భోజనం ప్రారంభించే ముందు మీ చేతులు కడుక్కోవాలి మరియు నోరు శుభ్రం చేసుకోవాలి. మీ కుడి చేతితో మరియు 3 వేళ్లతో కుడి చేతితో తినాలి. మరి బిస్మిల్లా అని చెప్పి తినేటప్పుడు బిస్మిల్లా అల్లా పేరుతో అని చెప్పి ప్రారంభించాలి. కలిసి తినాలి మరియు తినేటప్పుడు బూట్లు తీయటం మంచిది. పెద్ద వ్యక్తి భోజనం ప్రారంభిస్తే ఇంకా మంచిది, అంటే వేరే పెద్దలకి ఇంకా భోజనం ఉండేటట్టు చూసుకోవాలి. భోజనం ప్రారంభించే ముందు బిస్మిల్లా అని మరియు దువా ఏదైనా దువాలు చదువుకుంటే చదువుకోవచ్చు, కానీ మెయిన్ అసలు బిస్మిల్లా అని చెప్తే సరిపోతుంది. తినేటప్పుడు బిస్మిల్లా అని చెప్పడం మర్చిపోతే కనుక భోజనం చేసేటప్పుడు మీకు గుర్తొచ్చినప్పుడల్లా కూడా చెప్పొచ్చు, దేవుని పేరుతో ప్రారంభిస్తున్నానని. ఇక అంటే బిస్మిల్లా అని. ఇంకోటి, కాల్చిన పెద్ద మాంసం ముక్క ఉంటే దానిని కత్తితో చిన్న ముక్కలుగా కోసి తినాలి మరియు మీ వైపు నుండే తినాలి. మీకు దూరంగా ఉన్నదాన్ని లాక్కొని అటు తిరిగి వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేసుకుంటూ కాకుండా మీకు దగ్గరలో ఏదైతే ఉందో దాన్నే తీసుకొని తినాలి. కేంద్రం నుండి లేదా ఇతరుల వైపు నుండి తినకండి. భోజనం మీద ఊదకండి. పొగలు వచ్చే ఛాయ్ కానీ, టీ కానీ, కాఫీ కానీ లేదా పొగలు వచ్చే ఆహారం మీద మనకి ఇట్లా ఉఫ్ అని ఊది తినే అలవాటు మనకు ఉంటుంది కొంతమందికి. అందుకే కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఊది తినవద్దు అని చెప్పడం జరుగుతుంది. భోజనం మీద ఊదకండి మరియు ఇక్కడ వేడి చేసిన ఆహారాన్ని తినకండి. ఎక్కువ వేడి చేసిన ఆహారాన్ని కూడా తినవద్దు మరియు దానిని చల్లబరచండి అని చెప్పడం జరుగుతుంది. ఇంకో హదీసు కానీ ఖురాన్ వాక్యాలు కానీ ఉంటే అవి మనకి ఆరోగ్యప్రదాయిని మరియు మార్గదర్శకత్వం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అల్లాహకు తెలుసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలుసు, ఎక్కువగా వేడి ఉన్నది మనం తింటే కనుక, ఎక్కువగా వేడి ఉన్నది మనకు తాగితే కనుక అది ఏ విధంగా హాని కలుగుతుందో మనల్ని తయారు చేసిన అల్లాహకే తెలుసు. మరి ఇక్కడైతే అల్లాహ్ ప్రవక్త ద్వారా మనకి పద్ధతులు అయితే చెప్తున్నారు. ఊది తినకండి, బిస్మిల్లా అని చెప్పి తినండి, ఎక్కువ వేడి ఉన్నది తినొద్దు, కొంచెం చల్లబడినవ్వండి, గోరువెచ్చని తినండి లేదా చల్లదైనా తినండి అంటూ ఇక్కడ కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. తినేటప్పుడు ఏదైనా ముక్క లేదా తినదగినది పడితే దానిని తీసుకొని శుభ్రం చేసి ఆపై తినండి అని చెప్పడం కూడా జరుగుతుంది. భోజన సమయంలో ఎవరైనా వస్తే వారికి ఆహారం అందించండి అని కూడా చెప్పడం జరిగింది. ఇక